హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్స్ ఏంటంటే ఈరోజు వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్లో మెయిన్గా ఉండేవి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, తర్వాత ఎలిఫ్, తర్వాత టెర్నరీ. ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలియదు. టెర్నరీ ఆపరేటర్ పైథాన్లో అనేది చాలా మందికి తెలియదు. ఈ బొమ్మలు చూసి మీరు అంత భయపడాల్సిన పని లేదు. ఇవి జస్ట్ ఫ్లో చార్ట్స్. ఇది ఒక ఫ్లో చార్ట్, ఇది ఒక ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్స్ అంటే ఏంటంటే మీకు ఒక ఇఫ్ స్టేట్మెంట్ కానీ, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానీ, ఎలిఫ్ స్టేట్మెంట్ కానీ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఫ్లో ఆఫ్ వర్కింగ్ ఏంటి అనేది తెలియజేసేదే ఫ్లో చార్ట్ అనమాట. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్కి సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్, ప్రింట్ స్టేట్మెంట్ ఏదైనా ఒకటి. హలో, ఇది ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇఫ్ రాసి, కండిషన్ రాసి, ఏదైనా ఒక ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది మనకి ట్రూ ఫాల్సా, ఈ కండిషన్ అనేది ఏంటి పైన చూద్దాం. కండిషన్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తున్నాం, క్యాపిటల్ టీ పెట్టాలి. సో ఇప్పుడు హలో మనకు వస్తుంది చూడండి. హలో వచ్చింది. సరే, దాని సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఏదైనా స్టేట్మెంట్. ఈ స్పేస్ తీసేసారనుకోండి మీకు ఇంటెండేషన్ ఎర్రర్ వస్తుంది చూడండి. కావాలంటే మెయిన్గా పైథాన్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఇంటెండేషన్. ఇంటెండేషన్ లేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 2. సో మీరు ఏం చేయాలంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఒక ట్యాబ్ స్పేస్ ఇస్తే మీకు ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది ఇందా చూసినట్టు. సో నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు ఇనిషియల్గా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా. ఇది జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి ఫాల్స్ ఏమీ ఉండదు. అంటే ఎల్స్ అలాంటి బ్లాక్స్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇది ఇఫ్ స్టేట్మెంట్ డయాగ్రామే మొత్తం. చూడండి, ఇప్పుడు కండిషన్ అక్కడ ఏమి ఇచ్చాం మనం, కండిషన్ ట్రూ అన్నాం. ట్రూ అంటే ఏం జరగాలి, ఈ కిందకి వచ్చేయాలి. ఇదిగోండి ఇక్కడ ట్రూ కాబట్టి బాడీ ఆఫ్ ఇఫ్ లో మనం ఏం రాసాం, ప్రింట్ హలో అనేది రాసాం. సో ఆ ప్రింట్ హలో అనేది మనకి ప్రింట్ అయింది కదా. సో ఎండ్, తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఫాల్స్ అయితే ఏంటి, మనకు అది జరగదు. సో ఫాల్స్ పెట్టి చూద్దాము. సో ట్రూ కాకుండా ఫాల్స్ పెట్టి చూడండి. ఫాల్స్ సేవ్ చేసి రన్ చేయండి. ఏమన్నా వచ్చింది చూసారా, ఏం రాలేదు కదా. సో ఎందుకు రాలేదంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయిందంటే ఏంటి, మనకి హలో ప్రింట్ అవ్వదు. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో అప్పుడు మాత్రమే మనకి లోపల ఇఫ్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే బాడీ ఆఫ్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అదే ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్ గా ఎండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఫ్లో చార్ట్ కానీ సింపుల్ ప్రోగ్రామ్ కానీ. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే అది కాకపోతే ఇది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఇందాక ఏం రాసాం, ఇందాక మనం ఇఫ్ స్టేట్మెంట్ ఒకటే రాసాం కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ రాద్దాం. ఇఫ్ ఎల్స్ ఎలా రాయాలంటే, ఒక్క నిమిషం ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇందాక ఇఫ్ ఎల్స్ రాసాం కదా, సారీ ఇఫ్ రాసాం, ఇఫ్ ఎల్స్ రాద్దాం. ఏం లేదు, జస్ట్ ఎల్స్ యాడ్ చేయండి. ఎల్స్ పైథాన్లో కాలమ్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సిలో, జావాలో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర కానీ, ఇక్కడ ఎల్స్ దగ్గర కానీ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ బాయ్ అంటే ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అంటే ఏంటి, ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ బాడీ ఆఫ్ ఇఫ్ ఉంది కదా. సో అదే బాడీ ఆఫ్ ఇఫ్ కాకుండా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదైనా మీరు స్టేట్మెంట్ రాశారనుకోండి. సపోజ్
స్టేట్మెంట్ ఇఫ్ ఫాల్స్. సో ఇది రాస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఫాల్స్ జరిగినప్పుడు ఇఫ్లో ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వమని అర్థం ఇక్కడ. ఇఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్ జరగమని అర్థం. సో ఇప్పుడు మీకు ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎందుకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసి ఇక్కడ రాసింది అదే. సేవ్ చేయండి, రన్ చేయండి. మీకు ఏమొస్తుందంటే బాయ్ అని వస్తుంది, ఎందుకంటే ఫాల్స్ ఇచ్చారు కాబట్టి. అది బాయ్ వచ్చింది సరే. సో అలాగే ఇంకొక రెండు ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ అయిపోయింది కదా. సో ఇఫ్ ఎల్స్కి మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కండిషన్ కాదండి. సో సి అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాం యూజర్ దగ్గర నుంచి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్. మీ ఏజ్ని ఎంటర్ చేయమంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సి ఇక్కడ కండిషన్ రాయొచ్చు. కండిషన్ ఎలా రాయొచ్చు, మీరు మైనరా మేజరా. ఇప్పుడు మేజర్ మైనర్ అండి, గ్రేటర్ దాన్ 18 ఉంటే మేజర్. సో సి గ్రేటర్ దాన్ 18, ఇది గ్రేటర్ దాన్ సింబల్ కదా, గ్రేటర్ దాన్ వాట్. సి గ్రేటర్ దాన్ 18 ఉంటే ఏంటి, మీరు మేజర్ రాయండి, మేజర్. లేదు ఎల్స్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 18 లేదని అర్థం. సో ఇక్కడ మీరు మైనర్ అని రాయండి. ఇక్కడ ఇది ఫాల్స్ అయింది అంటే ఎందుకు ఫాల్స్ అయింది, ఎప్పుడైతే సి వాల్యూ లెస్ దెన్ 18 ఉంటుందో అప్పుడు అది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే మనం ఏం రాస్తాం, గ్రేటర్ దెన్ 18 అని రాస్తాం. అది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, ఇక్కడ రెండు బ్రేస్లు క్లోజ్ చేయలేదని చెప్తుంది. సో రన్ చేయండి, సేవ్ చేయమని చెప్తుంది, సేవ్ చేయండి. ఎంటర్ యువర్ ఏజ్. నా ఏజ్ 21, మేజర్. సో మేజర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ చూడండి 21 ఎంటర్ చేసినప్పుడు చెక్ చేస్తుంది, 21 గ్రేటర్ దాన్ 18. ఫాల్సా ట్రూ కదా. సో మేజర్ ప్రింట్ అవుతుంది. అదే నేను లెస్ దెన్ 18 ఉన్న ఏజ్ ప్రింట్ చేశాను అనుకో, మైనర్ ప్రింట్ అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 18 ఎంటర్ చేస్తే ఏంటి, 18 ఎంటర్ చేసినా మైనర్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాల, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసినప్పుడు మేజర్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 18 ఇచ్చినా సరే నాకు మైనర్ అని వస్తుంది. సో చూడండి 18 ఇచ్చాను, మైనర్ అని వచ్చింది. సో అదే నేను ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా పెడతాం మనం పైథాన్ లో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది మనకి, మేజర్ అని వస్తుంది. ఎందుకంటే 18 ఇచ్చిన మేజర్ అని వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టామంటే 18 కన్నా పెద్దగా ఉంటే మేజర్ అని, లేదు అంటే మైనర్ అని. సో ఇఫ్ ఎల్స్ అయిపోయింది కదా. ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఒక్క కండిషనే చెక్ చేస్తున్నాం. ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే మనకి నచ్చిన కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎల్స్ ఇఫ్ కి ఫ్లో డయాగ్రామ్ ఇక్కడ రాసా. ఇనీషియల్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుతుంది, డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. లేదు కండిషన్ 1 ఫాల్స్ అయింది, సెకండ్ కండిషన్కి వెళ్తుంది. సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ప్రింట్ అయింది, అప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది స్టేట్మెంట్ 2 ప్రింట్ అయితే. లేదు కండిషన్ 2 కూడా ఫాల్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు కండిషన్ 3. అలా n కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను గీచు ఫ్లో చార్ట్ ఇక్కడ మళ్ళీ పెట్టి మళ్ళీ గీసి మళ్ళీ కండిషన్ చెక్ చేసి అవన్నీ n నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మనం ఈ ఎల్ఇఫ్ యూజ్ చేసి. నేను జస్ట్ ఇక్కడ 3 కండిషన్లు చెప్పాను. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎల్ఇఫ్ అన్నా కదా, సో ఏ ఈక్వల్ టు నెంబర్ ఇన్పుట్ తీసుకోండి, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయమనండి. ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎల్సిఫ్ వాడుతున్నాం కాబట్టి 3 నెంబర్స్ తీసుకుందాం. 3 నెంబర్స్లో ఏది గ్రేటర్ ఏది స్మాలర్, జస్ట్ గ్రేటర్ దాన్ సింబల్ స్మాలర్ దాన్ సింబలే కదా. సో అలా 3 నెంబర్లో ఏది పెద్ద, అమాంగ్ 3 నెంబర్స్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో
3 నెంబర్లు తీసుకున్నాను. 3 ఎంటర్ ద నెంబర్ అని ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అయింది. బి అయినప్పుడు మళ్ళీ ఇఫ్లో ఇఫ్ రాస్తున్నా. మామూలుగా ఇది ఎలా రాయొచ్చు అంటే అండ కూడా యూజ్ చేసి రాయొచ్చు. అండ అది నెక్స్ట్ చెప్తాను. మీకు అండ సింబల్ తెలియదు కాబట్టి ఇఫ్లో ఇఫ్ రాస్తున్నా. ఓకేనా? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ సి అయింది, ఏ అనేది గ్రేటర్ దాన్ బి అయింది. సో ప్రింట్ ఏ ఈజ్ లార్జెస్ట్. ఎల్స్ ఎలిఫ్ ఇక్కడ ఎలిఫ్ కాదండి, ఇక్కడ ఎల్స్ రాయండి. ఎల్స్ లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఏ అనేది గ్రేటర్ దాన్ బీనా కాదా చెక్ చేసాం. తర్వాత ఏ అనేది గ్రేటర్ దాన్ సీనా కాదా చెక్ చేసాం. ఇప్పుడు ఒక నెంబరు బి కన్నా పెద్దది, సి కన్నా పెద్దది. సో అది లార్జెస్ట్ అని రాస్తాం. ఏ ఈజ్ లార్జెస్ట్. ఇప్పుడు ఏంటి, ఎల్స్ ఏ అనేది బి కన్నా పెద్దదైంది. సో ఏ అనేది బి కన్నా పెద్దది, కానీ ఏ అనేది సి కన్నా పెద్దది కాదు అంటే ఇది ఫాల్స్ అయింది. ఏ గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అంటే ఏంటి, మనకి సి పెద్దదనే కదా అర్థం. ప్రింట్ సి ఈజ్ లార్జెస్ట్. ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి, ఇది ట్రూ అయింది, ఇది కూడా ట్రూ అయింది. అప్పుడు ఏ ఈజ్ లార్జెస్ట్ అని రాసాం. 2 నెంబర్ల కన్నా ఏ పెద్దది. సో ఇక్కడ ఏంటంటే ఏ అనేది సి కన్నా పెద్దది కాదు, అప్పుడు సి లార్జెస్ట్ అయినట్టు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎల్సిఫ్ రాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ కి ఎల్సిఫ్ ఇందా మనం చెప్పుకున్నాం కదా. ఎల్సిఫ్ ఇక్కడ ఏం చేయాలంటే బి గ్రేటర్ దాన్ సి, బి అనేది గ్రేటర్ దాన్ సియా కాదా. ఇప్పుడు అంటే ఇక్కడికి ఎప్పుడు వస్తుంది ఎల్సిఫ్ లోకి, ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయితే. అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ ఎప్పుడైంది, సపోజ్ ఏ అనేది 1, బి అనేది 2, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్. సో ఇక్కడికి వస్తుంది. సో బి అనేది 2 కదా, సి అనేది ఎంత, సి అనేది ఎంత 2. ఇప్పుడు ఏ1 తీసుకుందాం, బి2 తీసుకుందాం, సి3 తీసుకుందాం. అప్పుడు ఏమైంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ అయింది. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఫాల్స్ అయింది. ఇక్కడ కూడా ఫాల్స్ అయితే ఏం చేయాలి, ఒక ఎల్స్ రాసుకుందాం. ఇక్కడ కూడా ఫాల్స్ అయింది కాబట్టి అప్పుడు ఏది పెద్దది, సి పెద్దది కదా. సో ప్రింట్ సి ఈజ్ లార్జెస్ట్. ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఏం రాయాలి, బి ఈజ్ లార్జెస్ట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ 1 2 0 తీసుకోండి, 1 2 0 తీసుకోండి. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ కదా. తర్వాత 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ట్రూవే కదా. అప్పుడు ఏంటి, బి ఈజ్ లార్జెస్ట్. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. 3 7 8 సి ఈజ్ లార్జెస్ట్. అంటే సి అంటే ఏంటి, 8 కదా. సో మనకి నెంబర్ ప్రింట్ అవ్వాలనుకోండి, దానికి ముందు ఒక కామ, ఇక్కడ కూడా అంతే కామ. ముందు కామాలతో సపరేట్ చేసుకుని తర్వాత డబుల్ కోట్స్లో పెట్టండి. అప్పుడు మీకు ప్రింట్ అవుతుంది, నెంబర్తో సహా ప్రింట్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం కింద మీకు కనిపించకపోవచ్చు. సో కిల్ చేసేసి మళ్ళీ నేను రన్ చేస్తాను. సో ఫస్ట్ నెంబర్ 50 ఎంటర్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్ 44, థర్డ్ నెంబర్ వచ్చేసి 32. 50 ఈజ్ లార్జెస్ట్. సో ఇది ఇఫ్ ఎల్ఇఫ్ సంబంధించి. ఇది ఇక్కడ ఎల్స్ రాసింది చూసారు, ఇది ఈ ఇఫ్ ఎల్స్. ఇది ఫాల్స్ అయితే, ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయితే బి గ్రేటర్ దాన్ సి, అప్పుడు ఎల్స్ రన్ అవుతుంది.
సో చివరిలో మనం ఇక్కడ ఒకటి రాసుకున్నాం, టెర్నరీ ఆపరేటర్. ఇది సింపుల్ అండి, ఏముండదు. టెర్నరీ ఆపరేటర్ అనేది కింద చూసేద్దాము. సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇన్పుట్ తీసుకోండి, ఇన్పుట్ ఆఫ్. సో నేను ఏమి రాయట్లేదు దాని లోపల. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ ఏ ఈక్వల్ మీరు ఏ ఈక్వల్ టు 2 ఎంటర్ చేశారనుకోండి, సారీ, ప్రింట్ ఏ ఎప్పుడు ప్రింట్ అవ్వాలంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 2, ఎల్స్ ఏ ప్లస్ 2. సో ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇది దీని యొక్క సింటాక్స్. ఫస్ట్ ట్రూ కండిషన్ రాయాలి, తర్వాత ఇఫ్ ఎక్స్ప్రెషన్, ఎల్స్ ఫాల్స్ కండిషన్. ఓకేనా. ఫస్ట్ ట్రూ కండిషన్ రాస్తాం. సో ఫస్ట్ ట్రూ కండిషన్ రాయాలి కదా. సో ఫస్ట్ n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ సింటాక్స్, దీన్ని కామెంట్ చేసేయండి మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. కంట్రోలర్స్. సో ప్రింట్ ట్రూ కండిషన్ అంట. ట్రూ కండిషన్ అంటే ట్రూ కండిషన్ చెప్పండి ఏదో ఒకటి. సో నేనే రాస్తాను, అది ఒక నిమిషం. విండోస్ వి. సో ఇది చూడండి, ఇక్కడ n ఇన్పుట్ తీసుకున్నాం, n హలో ప్రింట్ చేయాలి. ఎందుకు n ఈక్వల్ 2 అయితే ఎల్స్ బాయ్ ప్రింట్ చేయాలి. సేవ్ చేశాను, రన్ చేస్తాను. 2 హలో ప్రింట్ ఏం చేశారా, 2 n ఈక్వల్ టు 2 అయితే హలో ప్రింట్ అయితే, లేదు 2 కాకుండా మనం ఏదైనా నెంబర్ ఇస్తే బాయ్ ప్రింట్ అయితే. చూడు, నేను సంథింగ్ 10 ఇస్తాను, 20, సరే 20 ఇద్దాం. బాయ్ ప్రింట్ ఏం చేశారు. దీన్ని పైథాన్లో టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఇది టెర్నరీ ఆపరేటర్స్. సో ఈరోజు మనం చూసిన ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్, టెర్నరీ ఆపరేటర్. సో దట్స్ ఆల్ ఫర్